ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు వాల్పపీడన ద్రోణి ఏర్పడటం, బంగాళాఖాతంలో 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించినందున వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే దట్టమైన మబ్బులు కమ్ముకోగా రాయలసీమలో తేలికపాటి జల్లులు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని అన్నారు. వెదర్పై పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. రానున్న 72 గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అయితే మాత్రం విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడి చేసింది. కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 1 నుంచి 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మాత్రం విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న 72 గంటల్లో జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడతాయని అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే దీని ప్రభావంతో మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఇదే విధంగా విశాఖ జిల్లా వరకు చూసుకుంటే ఇప్పటికే గడిచిన 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మరొక 3 రోజుల పాటు ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం జిల్లా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరొక 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అయితే మాత్రం విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో కలిపి భరత్, 99 టీవీ విశాఖ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.